సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఆర్పిసి సెక్షన్ 41A కింద కవితకైతే సిబిఐ నోటీసులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేనంటూ కూడా లేఖలో అయితే కవిత వెల్లడించారు. 41A సెక్షన్ కింద ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలంటూ కూడా అటు సిబిఐని కవిత అయితే కోరారు. విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సమ్మతించారు కవిత. అయితే కవిత వైఖరిపై సిబిఐ రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. మరి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అటు హాజరు కాలేనంటూ కూడా మరోసారి విచారణకు సంబంధించి లేఖనైతే రాశారు సిబిఐకి కవిత వైఖరికి సంబంధించి సిబిఐ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అని అనుకోవచ్చు అంటారు? మధురి ఎమ్మెల్సీ కవిత ఈ రోజు 41A సిఆర్పిఎస్ ప్రకారం కోర్టులో అంటే సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న ఆమె ఒక లేఖ రాశారు. వాస్తవానికి ఈ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎమ్మెల్సీ కవితకు ఇటీవల ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. 20వ తేదీన సుప్రీంకోర్టు దాని మీద పిటిషన్ పైన రివ్యూ జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు అటెండ్ అవ్వాలంటూ సిబిఐ కోవడం, అదేవిధంగా 2 ఏళ్ల క్రితం డిసెంబర్లో కూడా వాళ్ళ ఇంటికి వచ్చి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే తాను వివిధ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నికల సమయంలో ఈ విధంగా నోటీసులు ఇవ్వడం అనేది రాజకీయ ఉద్దేశంతో ఇచ్చినవి అంటూ కూడా ఆమె ఒక లేఖ రాశారు సిబిఐకి. సో ఈ రోజు అయితే హాజరు కాలేను, కొన్ని వర్చువల్ గా అయితే హాజరు అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని సిబిఐకి ఆమె రాసిన లేఖలు పేర్కొన్నప్పటికీ కూడా సిబిఐ నుంచి మాత్రం ఇంతవరకు ఎటువంటి రిప్లై కూడా ఆమెకి రాలేదు. సో ఖచ్చితంగా అటెండ్ అవుతుందా లేదా అనేది సిబిఐ తీసుకున్న నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్రహ్మాజీ ఎప్పటి లోపల సిబిఐ నుంచి అటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి కవిత గైర్హాజరుకు సంబంధించి? వాస్తవానికి ఈ రోజు హాజరు అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు హాజరు కాలని చెప్పింది కాబట్టి సిబిఐ ఈ రోజు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే బ్రహ్మాజీ కవిత అయితే వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకైతే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ టైం విచారణకు సంబంధించి నోటీస్ ఇస్తే వర్చువల్ గా ఏమైనా కవితని విచారించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? వాళ్ళైతే వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి మాత్రం సిబిఐ ఒప్పుకోదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ రికార్డింగ్, వీడియో కెమెరా రికార్డింగ్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవాళ కాకపోతే ఇంకో 2-3 రోజుల తర్వాత రావాల్సి ఉంటుంది. దానికి కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం కూడా ఆమె అటెండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నికల కార్యక్రమాలు తాను బిజీగా ఉన్నాను, ఇప్పటికే కొన్ని ప్రోగ్రామ్స్ ఎంగేజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం నేను అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు కుదరదు అంటూ కూడా ఆమె లేఖ పంపించిన నేపథ్యంలో మరి ఇక సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది అని మాత్రం చెప్పే అవకాశం ఉంటుంది. అయితే బ్రహ్మాజీ సిబిఐ అయితే వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి అయితే ఒప్పుకోదని చెప్తున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కవిత కూడా హాజరయ్యేందుకైతే విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ విచారణకు సంబంధించి హాజరుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అనుకోవచ్చు అంటారు? నోటీస్ సిబిఐ అయితే మరోసారి నోటీసు ఖచ్చితంగా ఇస్తుంది, అందులో అనుమానం లేదు. దానికోసం కూడా ఎమ్మెల్సీ కవిత వెయిట్ చేస్తున్నారు. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీలైన ఎక్కువ సీట్లు పొందాలనుకుంటుంది. ప్రస్తుతం అధికారంలో లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఒక్క సీటు వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో 2-3 సీట్లు సాధించుకునేందుకు ఒక రాజకీయంగా అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తుంది. అయితే బ్రహ్మాజీ జనరల్ గా ఇన్ని టైమ్స్ విచారణకు హాజరు కాకపోవడానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇటువంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా జరిగాయని అనుకోవచ్చు అంటారా?